అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. అరుదైన శ్వేతనాగు విశాఖలో కనిపిస్తోంది మీకిప్పుడు. ఇక్కడ చూడొచ్చు ఒక ఆహ్, యారాడ లాంటి ప్రాంతంలో అరుదైన శ్వేతనాగును మీరు ఇక్కడ చూస్తుంటే, అటువైపుగా వస్తున్నటువంటి గోవులు కూడా ఆ పామును చూసి అలా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు శ్వేతనాగు అనేటప్పటికి దేవతా సర్పంగా భావిస్తూ ఉంటాం. ఇప్పటికి ఫస్ట్ టైం విశాఖలో ఈ తెల్ల నాగుపాము శ్వేత నాగు అనేది కనిపించింది. అయితే దీనికి గాయం కావటం వల్ల స్నేక్ క్యాచర్ నాగరాజు గారు ఇమీడియట్గా వెటర్నరీ డాక్టర్ అయినటువంటి మల్కాపురంలో వెటర్నరీ డాక్టర్ అయిన డాక్టర్ సునీల్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు ఈ పాము కండిషన్ మనం చూస్తున్నాం, బుస్సలు కొడుతోంది. ఈవెన్ ఒక పాము గాయాలతో వెలవెలలాడిపోయినటువంటి పరిస్థితిని తట్టుకోలేనటువంటి నాగరాజు గారు ఇమీడియట్గా దానికి చికిత్స చేయించాలి అనే ఉద్దేశంతో ఒక్కసారి దాని పడగ వైపు మీరు ఇరువైపులా చూస్తే గనక ఏమై ఉంటుందండి, దానికి అంత గాయం ఏమై ఉంటుంది అంటే నాగరాజు గారు చెప్తున్నారు, మేడం ఒకవేళ ఇది ఎవరికైనా కనపడితే మ్యాక్సిమం 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే శ్వేతనాగు అనేది చాలా అరుదైనది. ఇంకొక వైపు ఒకవేళ ఎవరైనా భయంతో కొట్టి ఉంటే గనుక తలపైన కొట్టడమో లేకపోతే దాని బాడీ మీద కొట్టడమో చేస్తారు. కానీ ఇది సర్పానికి అంటే దాని పడగకి ఇరువైపులా చెవులు భాగంలో 2 వైపుల తీవ్రమైన గాయాలు అయ్యాయంటే ఇది ఒక ముంగీసతో పోరాడి తీవ్రంగా గాయపడింది మేడం. ఇమీడియట్గా నాకు నేవల్ క్యాంటన్ నుంచి కాల్ వచ్చింది. ఒక తెల్ల పాము రక్తం కారుతో కనపడుతోంది, అది కూడా భయం వేస్తోంది మాకు, అది శ్వేతనాగు అరుదైన నాగు జాతి పాము అని కాల్ రాగానే నేను వెళ్ళాను. అది గాయంతో ఉండటాన్ని చూసి ఇమీడియట్గా నేనైతే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళటంతో ఆయనైతే 8 కుట్లు అంటే ఇప్పుడు మనుషులకు వేసినట్టుగా కాకుండా ఏకదాటి కుట్టు అనేది జరిగింది. అయితే 8 స్టిచ్చింగ్స్ వరకు వేశామని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ శ్వేతనాగుకి ఎందుకు సార్ ఇది శ్వేతనాగులు అరుదు అంటే ఇది చాలా అరుదైన జాతి మేడం. ఎందుకంటే మనం అనేక రకాల కలర్స్ చూస్తాం పాముల్లో, నలుపు రంగు, తెలుపు రంగు, గోధుమ రంగు, పచ్చ కలర్, అలానే ఇంకా కొన్ని పాములు అయితే పింక్ షేడ్లో కూడా ఉంటాయి, బూడిద కలర్ రంగులో కూడా ఉంటాయి. అయితే ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి వైట్ స్నేక్, వైట్ కోబ్రా ఏదైతే ఉందో ఈ శ్వేతనాగులు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం నాగజాతి పాముల్ని మాత్రం దేవతా సర్పాలుగానే మనం ట్రీట్ చేస్తాము. అంటే సైంటిఫిక్ రీజన్ వరకు వస్తే కనుక ఇవి చాలా అరుదైనటువంటి జాతి, చాలా తక్కువ. ఫస్ట్ టైం మన విశాఖలో శ్వేతనాగును గుర్తించడం జరిగింది. అయితే ఇమీడియట్గా స్నేక్ క్యాచర్ తీసుకురాగానే దీనికి మనం ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. అయితే ఈ పాముల కంటే 200 నుంచి 400 వరకు కూడా వెన్నుముకలు ఉంటాయి. సో దానివల్ల దాని మూమెంట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత దీని చలాకీతనం కూడా చూస్తే మొన్నైతే గనక దీన్ని ఆ కండిషన్లో చూసి స్నేక్ క్యాచర్ నాగరాజు కూడా చలించిపోయారు. ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ఏమాత్రం భయపడకుండా గొప్ప మనసు చాటుకుని ఇమ్మీడియట్గా తీవ్ర గాయాలైనటువంటి ఈ శ్వేతనాగుకు ట్రీట్మెంట్ అందించారు డాక్టర్ సునీల్ గారు. గతంలో కూడా మనం ఆయనతో అనేక ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాం. సో ప్రస్తుతానికి శ్వేతనాగుకు సంబంధించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే చూసారా, ఆయనే బ్రతికించారు, ఆయనే దాన్ని సేవ్ చేశారు. కానీ ఆయన మీదకే బుసలు కొడుతూ ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్లో చూస్తూ ఉన్నారు. ఇమీడియట్గా అది వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తోంది. సో దీని గురించి ఒక డీటెయిల్గా తెలుసుకుందాం. దాంతోపాటు పూర్తిగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సంరక్షణలో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా దాన్ని అబ్జర్వేషన్ పీరియడ్ లాగా ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే విశాఖ సిటీకి యారాడ బీచ్కి దూర ప్రాంతంలో పూర్తిగా అడవి ఉన్న ప్రాంతంలోనికైతే మనం వచ్చాం. దాన్ని ఇక విడిచిపెట్టే టైం ఉంది. ఎందుకంటే గత 4-5 రోజులుగా కూడా అది బందీగానే ఉన్నట్టు. ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ నయం అయ్యే వరకు కూడా దాన్ని వదలకూడదు అనేది ఉద్దేశం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా స్నేక్ క్యాచర్ నాగరాజు గారి అండర్లోనే ఉంది. ఇప్పుడు ఈ శ్వేత నాగుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. దాన్ని ఎక్కువసేపు మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పటికే దాని స్వేచ్ఛను కోల్పోయింది. తీవ్రమైనటువంటి గాయాలతో ట్రీట్మెంట్లో ఉన్నటువంటి శ్వేతనాగును చూస్తున్నాం కాబట్టి
నాగరాజు గారు, ముందు దాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం శ్వేతనాగు గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. జనావాసాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది ఎంత సర్పాల్లో దేవతామూర్తులుగా మనం భావించినప్పటికీ కూడా మనం మన ప్రాణాలకి ఎక్కడ హాని కలుగుతుందో అనే ఆలోచనతోనే ఫస్ట్ భయపడతాం. కానీ స్నేక్ కేజెస్ రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, వాటికి కూడా జీవించే హక్కు ఉంది. జనావాసాల మధ్యకి అవి వస్తున్నాయంటే చెట్లను నరికేస్తున్నాం, అటవీ ప్రాంతాలు అంతరించిపోతూ ఉండటం వల్ల అవి ఎక్కడ ఉండాలో తెలియక మనుషుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. అదే ఉద్దేశం తప్ప మనం పామును చూస్తే ఎలా భయపడతామో పాములు కూడా మనిషిని చూస్తే వీళ్ళ వల్ల మనకు ప్రాణ భయం ఉందని అవి కూడా అదే స్థాయిలో భయపడతాయట. బట్ ఇప్పుడు అరుదైన జాతి పాము విశాఖలో శ్వేతనాగు కనిపించడం అనేది చాలా మంది ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటే, మరొక వైపు ఇక్కడ మానవతా కోణంలో మాట్లాడాల్సి వస్తే కనుక దానికి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించి ఈరోజు స్వేచ్ఛగా మనం అటవీ ప్రాంతంలోనికి విడిచిపెట్టేస్తాం. జనరల్గా చాలా ఇప్పటి వరకు మీరు 11 సంవత్సరాలుగా ఈ స్నేక్ క్యాచెస్ దీనికి సర్వీస్ చేస్తున్నారు. 10,000కు పైగానే పాములు, అరుదైన జాతి పాములు, విష సర్పాలు, చాలా పొడవైనటువంటి పాములు కూడా క్యాచ్ చేశారు. దీని కండిషన్ శ్వేతనాగు గురించి ఇప్పుడు 1100 స్నేక్ పడుతూ ఉన్నానండి. ఇంత అరుదైన స్నేక్ శ్వేతనాగ్ అనేది విశాఖపట్నం వైజాగ్లోనే ఎంతమంది స్నేక్ ఎత్తుకుంటే ఎవరికి కంటి కనబడలేదు, ఎవరు స్నేక్ క్యాచ్ చేయలేదు. అది ఫస్ట్ టైం అండి వైజాగ్లో ఫస్ట్ టైం అండి. మన నేవల్ క్యాంటీన్లోని స్టోర్లో సామాన్లు తీస్తున్నారండి. తీస్తుంటే నాకు సాధారణంగా రోజు ఫోన్లు వస్తుంటాయి, స్నేక్స్ పడ్డానికి ఫోన్ వస్తుంటాయి. నేను అదే పాము వచ్చిందని రియాక్షన్ ఎక్కువ జరిగిపోతా వచ్చిందని వెళ్తుంటే చూడగానే వైట్ కనిపించింది. అందులో అన్నాడు పక్క వెళ్ళిపోండి, ఇది మా నార్మల్ స్నేక్ కదండి, స్నాక్ అండి, ఇది చేతనాగ్ అండి, దూరం వెళ్ళండి అంటే అందరూ పక్క వెళ్ళిపోయి చూస్తే అట్టపని తీస్తే అందులో ఇంత వైట్ మెరిసిపోతుందండి. వైట్ మెరిసి చేతనాగ్ అనుకొని దాన్ని పట్టుకుని పక్కన తెచ్చి సామాన్లు అట్టపెట్టలో ఉంది, పక్కన తీసి చూస్తే గాయంతో ఉంది. అది ఎక్కడైతే మన పగడెత్తుందో ఈ సైడ్కి గాయంతో ఉంది. ఇది గాయంతో ఉంది లోపలికి వచ్చి అందరూ అడిగానండి. అడిగితే మామ కొట్టలేండి, మామ భయంతో ఉన్నామండి, ఇలాంటి స్నేక్ చూడటం మాకు ఫస్ట్ టైం అండి, ఇది చేతనాగ్ ఫస్ట్ టైం అండి, ఇలా చూస్తే మాకు భయం వేసి మామ ఎందుకు కొడతామండి అంటే మీకు ఫోన్ చేస్తామంటే అంటే వీళ్ళు చూస్తే గాయంతో ఉంది. సాధారణంగా అడిగాను కొట్టారని మాకు కొట్టలేదు అని అంటే సాధారణంగా కొడితే నడుము మీద ఎక్కడ కూడా సార్ ఇప్పుడు ముంగిసానంటే ఎక్కడికి ముంగిసంటే తోక పడుతుంది, నడుము పడుతుందండి, మూతి ఈ సైడ్ పడుతుందండి గమనించాను. ఇది అర్థమైపోయింది. ఇది ముంగిసతో ఫైట్ చేస్తూ ఉంటుంది, గాయంతో ఉంది, ఎందుకు ఈ పక్కకి అట్టపక్కల వస్తుంది అని చూస్తే వెంటనే పట్టుకొని ఆ నేవీ అధికారులు ఇంకా బ్లడ్గా అవుతుంది తీసుకెళ్తే ఏం చేస్తారంటే లేదండి ట్రీట్మెంట్ చేస్తామని, ట్రీట్మెంట్ చేసి ఒక 2 days అంతా ఉంచుతాం అప్పుడు పెడతానంటే ఓకే ఆల్ అవుట్ అన్న థ్యాంక్ యూ చెప్పారు. వెంటనే వచ్చి డాక్టర్ సునీల్ గారు ఎటువంటి డాక్టర్ తీసుకెళ్ళండి, డాక్టర్ గారు వస్తే వాళ్ళు చూసి డాక్టర్ వెంటనే మత్తుంటి వేసి డాక్టర్ భయపడారు, భయపడ్డారు, అతను భయపడితే అంటే నాగరాజు మీ పక్క ఉంటే గతంలో కూడా డాక్టర్ సునీల్ గారు ఒక పాముకు ఆపరేషన్ చేయించారు మీ అండర్లోనే, మనం కూడా వచ్చి వీడియో తీసాం. కానీ దీన్ని చూసి భయపడ్డారు. ముందు దానికి పాము భయపడలేదు, మనం చేసి లాస్ట్ చేసాం భయపడలేదు. కానీ ఈ పాము చూడగా అతను డాక్టర్ భయం వేసింది. అంటే డాక్టర్ నువ్వు పట్టుకుంటే నేను చేయగలను ట్రీట్మెంట్, ముందు మొత్తం చేస్తాను, దానికి మొత్తం చేసి నేను చేయగలను అని అంటే సార్ దానికి పక్క ఉంటాను చేయి మొత్తం చేసిన. అప్పుడు మొత్తం చేసి మొత్తం టెస్టింగ్ చేసి ఒక 8 కుట్లు వేసానండి. ఒక 1 hour పడింది చేయడానికి. 8 కుట్లు వేసి డాక్టర్ ఏంటంటే ఒక 2 days మీద ఉంచానమ్మా, కుట్లు వేసాక వెంటనే విడిచిపెడితే మన కొండ మీద విడిచిపెడితే ఆ గాయంగా చీమలు పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుంది, అరుదైన పాము ఇది, వెంటనే విడిచిపెడతాం చీమలు పట్టి అంతమైపోద్ది స్నేక్స్, 2 days మీద ఉంచండి, గాయం మానిదంతా అప్పుడు విడిచిపెట్టండి అని చెప్పారండి. సో శ్వేతనాగు అనేటప్పటికి వెటర్నరీ డాక్టర్ గారు కూడా ఎవరైనా జనరల్గా సర్వీస్ పక్కన పెడితే ముందు భయం వేస్తుంది, అందులోనూ వాటికి మంచి చెడ్డ తెలియదు. ఇప్పుడు మీరు అలా విడిచిపెడదామన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన బొసలు కొడుతుంది మీపై.